So yesterday I started spoken English. I told you some introduction in the 10 o'clock batch and different types of sentences and their formation, statement sentence, imperative sentence, exclamative sentence and questions. And there are 4 types of sentences, 4 రకాల సెంటెన్సెస్. దాంట్లో అండ్ ఇంటర్వ్యూ గురించి చెప్పాను. ఇంటర్వ్యూలో ఏమడుగుతారండి, వాట్ ఆర్ ది వేరియస్ క్వశ్చన్స్ ఆస్క్డ్, దట్ ఈస్ దాన్ని కాంటెక్స్ట్ అంటారు. కాంటెక్స్ట్ మీన్స్ అండ్ సిచ్యువేషన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ కాన్వర్సేషన్. వాట్ టు స్పీక్, ఏమేం మాట్లాడాలి ఇంగ్లీష్లో. ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ గివింగ్ ఆన్సర్స్, గుర్తుందా? ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ గివింగ్ ఆన్సర్స్, మేకింగ్ రిక్వెస్ట్, మేకింగ్ వాట్ ఈస్ దట్, ఫేర్వెల్ ఎవరైనా విడిచిపెట్టేటప్పుడు ఫేర్వెల్ చెప్తాం. అండ్ విష్ యూ ఏ హ్యాపీ జర్నీ అండ్ మే గాడ్ బ్లెస్ యూ అని ఇలాగా చెప్తాం. అండ్ ఫేర్వెల్, మేకింగ్ ఎన్ అపాలజీ, మేకింగ్ రిక్వెస్ట్, ప్లీజ్ కమ్ రెగ్యులర్లీ, ప్లీజ్ డోంట్ టాక్ ఇన్ ద క్లాస్, అట్లా. నెక్స్ట్, yesterday I told you and spoken English also, and farewell, making an apology. If anybody makes any mistake, we say feel sorry for the delay. ఎవరైనా లేట్కి వచ్చినప్పుడు సారీ అంటారు కదా, అండ్ ఏ తప్పు చేసినా సారీ అంటారు కదా. అండ్ సేయింగ్ థ్యాంక్స్, గివింగ్ థ్యాంక్స్, ఎవరైనా హెల్ప్ చేసినప్పుడు థ్యాంక్స్ చెప్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ హెల్ప్. ఎవరైనా సమ్మర్లో, మే నెలలో ఎండల్లో పడి వచ్చి నీకు వెడ్డింగ్ కార్డ్ ఇచ్చానుకోండి పెళ్లి చేసుకుంటూ, థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ ఇన్విటేషన్. ఇవన్నీ కూడా ఆల్ దీస్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్. ఆల్ దీస్ ఆర్ కాల్డ్ కంటెక్స్ట్. కంటెక్స్ట్ మీన్స్ వాట్ టు స్పీక్, ఏమేం మాట్లాడాలి ఇంగ్లీష్లో. ఏమేం మాట్లాడాలి? ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ గివింగ్ ఆన్సర్స్, దట్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్వ్యూ. అండ్ సేయింగ్ అండ్ మేకింగ్ రిక్వెస్ట్ అండ్ మేకింగ్ ఎన్ అపాలజీ అండ్ మేకింగ్ ఎన్ అపాలజీ ఆర్ సారీ అండ్ గివింగ్ ఎ థ్యాంక్స్ అండ్ సేయింగ్ ఎ ఫేర్వెల్, bidding a farewell when a person leaves this place. Sorry my friend, I have some urgent work, I must go. Okay, see you later, have a nice day. నైట్ టైం కలిసారనుకోండి, విడిచిపెట్టేటప్పుడు ఏం మాట్లాడాలి? గుడ్ నైట్, హ్యావ్ స్వీట్ డ్రీమ్స్. ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిచ్యువేషన్స్ వీ క్రియేట్. నెక్స్ట్, ప్రజెంటేషన్ ఈజ్ నథింగ్ బట్ ప్రొనౌన్సియేషన్ ఆఫ్ డిఫరెంట్ వర్డ్స్, ఫ్రేజెస్ అండ్ సెంటెన్సెస్. స్టేట్మెంట్ అంటే ఆన్సర్ లాగా ఉండాలి. యు ఆర్ గోయింగ్ టు కాలేజ్ అనకూడదు. ఆర్ యూ గోయింగ్ టు కాలేజ్? క్వశ్చన్. ఎస్, ఐ ఆమ్ గోయింగ్ టు కాలేజ్. క్వశ్చన్ ఎప్పుడు కూడా అనమాట తారస్థాయిలో ఉంటుంది, అండ్ ఆన్సర్ ఎప్పుడు అనమాట లో లెవెల్లో ఉంటుంది. వెర్ ఆర్ యూ గోయింగ్? ఐఎమ్ గోయింగ్ టు కాలేజ్. సిమిలర్లీ ఇంపరేటివ్ సెంటెన్సెస్, ఆర్డర్స్, రిక్వెస్ట్. సిట్ రైట్ హై పిచ్లో ఉంటుంది. ప్లీజ్ సిట్ రైట్, ఆ టోన్లో కనిపించాలన్నమాట దీన్ని ప్రొనౌన్సియేషన్. కమ్ రెగ్యులర్లీ, డోంట్ టాక్ ఇన్ ద క్లాస్. ఆర్డర్ అంటే ఆర్డర్లా ఉండాలి, నియంతలాగా. ప్లీజ్ డోంట్ టాక్ ఇన్ ద క్లాస్, లో పిచ్లో ఉండాలి. సిమిలర్లీ అండ్ విషెస్, మే గాడ్ బ్లెస్ యూ, విష్ యూ ఏ హ్యాపీ బర్త్డే అండ్ విష్ యూ ఏ హ్యాపీ మ్యారీడ్ లైఫ్, విష్ యూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇవి విషెస్. స్టేట్మెంట్, ఇంపరేటివ్ సెంటెన్సెస్, ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. వాట్ ఈజ్ ఎన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్? It is a sudden feeling of and it expresses a sudden and emotional feeling. Emotional feelings అంటే ఏమేమి చెప్పండి? Sudden feeling of joy, sudden feeling of sorrow, sudden feeling of anger, sudden feeling of what is that, surprise,
ఇవన్నీ కూడా ఎమోషనల్ ఫీలింగ్స్ అంటారు. వాట్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ షీ ఈస్, వాట్ ఏ నైస్ పిక్చర్ ఇట్ ఈస్, ఆర్ఆర్ఆర్ఆర్ఆర్, అండ్ వాట్ ఎన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇట్ ఈస్, వాట్ ఏ బ్యూటిఫుల్ ఎంట్రీ ఇట్ ఈస్, ఎన్టీఆర్సీ ఎంట్రీ అంటే చెప్తున్నా. ఏదో పులితో పోట్లాడినట్టు ఉంటుందా స్టార్టింగ్, ఏమో నాకు తెలియదు. ఇలా ఇవన్నీ కూడా అనమాట అవన్నీ. అలాగే రామ్ చరణ్స్ బాడీ బిల్డింగ్, అల్లూరి సీతారామరాజు, వాట్ ఏ నైస్ బాడీ బిల్డింగ్ ఇట్ ఈస్. ఇలా ఎక్స్క్లమేటరీ, హౌ గ్రేట్ గాడ్ ఈస్, హౌ ఆనెస్ట్ గాంధీజీ ఈస్, హౌ బ్రేవ్ భగత్ సింగ్ ఈస్. ఇవన్నీ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. క్వశ్చన్ ఉందనుకోండి, క్వశ్చన్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. Interrogative sentences are nothing but a questions, asking a question. Are you going to college? Yes, I am going to college. No, I am not going to college. ఆన్సర్ ఎప్పుడు రెండు రకాలుగా ఉంటుంది, పాజిటివ్ ఆన్సర్ అండ్ నెగిటివ్ ఆన్సర్. పాజిటివ్ ఆన్సర్ని ఏమంటారు? ఎఫర్మేటివ్ స్టేట్మెంట్స్ అంటారు. నెగిటివ్ స్టేట్మెంట్స్ని, స్టేట్మెంట్ అంటే ఆన్సర్, నెగిటివ్ స్టేట్మెంట్స్ని ఏమంటారండి? నెగిటివ్ ఆన్సర్ అంటారు. ఇలా సెంటెన్సెస్ ఆర్ ఆఫ్ 4 types. ఇవన్నీ చెప్పారు. ఇప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్లో అండ్ ఫస్ట్ అన్నమాట ఏంటంటే ఐటమ్, ఇద్దరు ఫ్రెండ్స్ రోడ్డు మీద కలిస్తే ఎలా మాట్లాడుకుంటారు. హౌ ఈజ్ ద కాన్వర్సేషన్ బిట్వీన్ 2 friends వెన్ దే మీట్ సడన్లీ ఆన్ ది రోడ్. హలో మై డియర్ ఫ్రెండ్, హౌ ఆర్ యూ? ఐ ఆమ్ ఫైన్. యూ? ఐఎమ్ ఆల్సో ఫైన్. కంటెంట్స్లో ఉంటుంది చూడండి. I am also fine. Where are you going? I am going to college. You? I am not going to college. I am going to a movie. Arey, we have the same class. We have the class on, and today is Sunday. Who will go to classes on Sundays also? No, I am not interested. So I am going to a movie. And but you are the son of a rich parents, you can go as you like. But I belong to a middle class man. I completely depend on the classes only. Okay, and I am going to college. I am going to college. Okay, see you later. And see you later. Best of luck. అయిపోయింది. ఇలా రోడ్డు మీద సడన్గా ఇద్దరు ఫ్రెండ్స్ కనిపించినప్పుడు ఏం మాట్లాడతారు? దీన్ని ఇక్కడ డిఫరెంట్గా ఒక సెంటెన్స్ని డిఫరెంట్గా మాట్లాడవచ్చు. అండ్ ఏ సింగిల్ సెంటెన్స్ స్పీక్ ఇన్ డిఫరెంట్ వేస్. ఒకే రకమైన సెంటెన్స్ అన్నమాట మాట్లాడితే మనకు మర్చిపోవచ్చు. దాన్ని అనేక రకాలుగా చేస్తే ఈ బుక్ యొక్క గ్రాంట్ టైలర్స్ బుక్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎక్సర్సైజెస్ అన్నమాట మోర్ ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ నేను చెప్పిందే బాగుంది. సడన్గా మీటింగ్ అయ్యారు ఇద్దరు ఫ్రెండ్స్. హలో, హౌ ఆర్ యూ? Pretty well, thanks. You? I'm also fine. He is enquiring about your health. హెల్త్ గురించి ఎంక్వైరీ చేస్తున్నాడు కాబట్టి థ్యాంక్స్ చెప్పాలి. వాడు కూడా ఎంక్వైరీ చేస్తున్నాడు కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇట్ ఈస్ గుడ్ టు సీ అగైన్. నిన్ను చూసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అంటున్నాడు. తర్వాత అండ్ వేర్ హ్యావ్ యూ బీన్ లేట్లీ? లేట్లీ మీన్స్ రీసెంట్లీ. లేట్ అంటే లేట్గా రావడం, లేట్లీ అంటే రీసెంట్లీ. ఈ మధ్యన ఏమయ్యావరా ఫ్రెండ్ అని అడుగుతున్నాడు. అండ్ ఐ హ్యావ్ బీన్ బిజీ విత్ సమ్ వర్క్. అనేక యాక్టివిటీస్లో బిజీగా ఉన్నాను. ఈ మధ్యలో ఎన్సీసీలో చేరాను, రాజకీయాల్లో చేరాను, అండ్ కోచింగ్ సెంటర్లో చేరాను చదువుకోవడానికి. సుదర్శన్ మాస్టర్స్ అకాడమీలో చేరాను. మరి చాలా బిజీగా ఉన్నాను. సో ఐ హ్యావ్ బీన్ బిజీ విత్ ఎక్స్ట్రా వర్క్. I have also had a lot of work to do. నాకు కూడా ఆఫీసులో చాలా వర్క్ ఉంది. సో ఐఎమ్ ఆల్సో బిజీ విత్ ఎక్స్ట్రా వర్క్. ఓకే, ఎస్, ఐ హ్యావ్ నాట్ సీన్ యూ ఫర్ ఎ లాంగ్ టైం. చాలా కాలం నుంచి నిన్ను మాట్లాడలేదు, కలవలేదు, ఫోన్లో కూడా మాట్లాడడం లేదు. ఓకే, అదొక రకమైంది. హలో, హౌ ఈజ్ ఎవ్రీథింగ్? ఏంట్రా విశేషాలని అడుగుతున్నాడు ఫ్రెండ్తో. ఫైన్, థ్యాంక్స్. హౌ అబౌట్ యూ అంటే వాట్ అబౌట్ యూ? అండ్ జస్ట్ ఫైన్. వాట్ ఈజ్ న్యూ? ఏమైనా కొత్త విషయాలు ఉన్నాయా? నథింగ్ న్యూ. ఏముంటాయి? రోజు కలిసినప్పుడు ఏముంటాయి? వెరీ మామూలే. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్.
ఐ ఆమ్ ప్లీజ్డ్ టు మీట్ యూ, ఐ ఆమ్ గ్లాడ్ టు మీట్ యూ, మరొక రకమైనటువంటి మీటింగ్. ఐ ఆమ్ గ్లాడ్ టు మీట్ యూ, ద ప్లెజర్ ఈజ్ మైన్, ఐ ఆమ్ ఆల్సో వెరీ గ్లాడ్. ఐ హ్యావ్ హెర్డ్ జాన్ స్పీక్ అబౌట్ యూ అండ్ మచ్. నీ గురించి జాన్ మన ఫ్రెండ్ లేడు, వాడు తెగ మాట్లాడుతున్నాడు నీ గురించి. ఈ మధ్యన ఏదో బిజినెస్ స్టార్ట్ చేసావట, ఆ బిజినెస్లో బాగా ఫ్లరిషింగ్గా ఉందట. అండ్ యు ఆర్ బిజీ విత్ యువర్ బిజినెస్ యాక్టివిటీస్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఓన్లీ గుడ్ థింగ్స్ ఐ హోప్. మంచిగా చెప్తున్నాడా నా గురించి, చెడుగా చెప్తున్నాడా విధవా? ఎవడు వాడు? జాన్ గాడు అని అడుగుతున్నాడు. లుక్ హూ ఈజ్ హియర్. అరే హూ ఈజ్ హియర్, ఎవడరా వీడు? సుబ్బారావేనా అని. అరే అండ్ ఎస్, ఆర్ యూ సర్ప్రైజ్ టు సీ మీ? ఐ ఆమ్ సుబ్బారావు అండ్ యు ఆర్ అప్పారావు. హౌ ఆర్ యూ? ఐ ఆమ్ ఫైన్. ష్యూర్, ఐ థాట్ యు వర్ ఇన్ యూరోప్, ఇన్ అమెరికా. నువ్వు అమెరికాలో ఉండేవాడు, ఇక్కడ బిజవాడలో మారుతినగర్లో ఉన్నావేంట్రా? సారీ, అండ్ ఐ హ్యావ్ లాస్ట్ మై జాబ్. అమెరికాలో చాలా ఉద్యోగాలు పోయినాయి యుక్రెయిన్ అండ్ రష్యా యుద్ధం వల్ల. సో మెనీ ఇండియన్స్ హ్యావ్ లాస్ట్ దేర్ జాబ్స్. సో నాకు అనమాట. అండ్ కంకిపాడులో 2 ఎకరాల భూమి ఉంది, దాన్ని దున్నుకోవడానికి వచ్చా, కల్టివేట్ చేయడానికి. ఎవరి మీద ఆధారపడక్కర్లేదు. ఒక ఇల్లు కూడా ఉంది, అద్దెకి అనమాట ఇవ్వవచ్చు. సో ఐ హ్యావ్ కమ్ టు డూ కల్టివేషన్. ఉద్యోగం పోతుందని భయం లేదు. సో ఐ హ్యావ్ కమ్ బ్యాక్ టు అమెరికా అండ్ ఐ కేమ్ బ్యాక్ ఎస్టర్డే. కేమ్ బ్యాక్ అనొచ్చు, రిటర్న్డ్ బ్యాక్ అనకూడదు. అసలు రిటర్న్ అంటేనే కమ్ బ్యాక్ అని అర్థం. రిటర్న్ అంటేనే కమ్ బ్యాక్. చాలామంది వెన్ డిడ్ యూ రిటర్న్ బ్యాక్ ఫ్రమ్ అమెరికా అంటుంటారు, తప్పు. వెన్ డిడ్ యూ రిటర్న్ ఫ్రమ్ అమెరికా. చూసారా? రిటర్న్ బ్యాక్ అని ఎప్పుడు అనకండి ఇక పైన. తెలియనంతవరకు అన్నారు కానీ తెలిసిన తర్వాత అనకూడదు. ఆర్ వెన్ డిడ్ యూ కమ్ బ్యాక్ టు అమెరికా, కమ్ బ్యాక్ టు ఇండియా. ఆ రిటర్న్డ్ ఫ్రమ్ అమెరికా టు ఇండియా ఎస్టర్డే మై డియర్ ఫ్రెండ్, లాస్ట్ వీక్, లాస్ట్ సండే. ఓ వెరీ గుడ్. ఎనీహౌ ఐఎమ్ వెరీ వెరీ గ్లాడ్ టు సీ యూ. ఇప్పుడు ఎక్సర్సైజులు చూడండి ఉంటుంది. ఇట్ ఈజ్ గుడ్ టు సీ యూ అగైన్. మొట్టమొదటి ఎక్సర్సైజులో ఉంది కదా, ఇట్ ఈజ్ గుడ్ టు సీ యూ అగైన్. ఇట్ ఈజ్ తర్వాత యాడ్జెక్టివ్ మారుతుంది. ఇట్ ఈజ్ వండర్ఫుల్ టు సీ అగైన్. ఇట్ ఈజ్ డిలైట్ఫుల్ టు సీ అగైన్. ఇట్ ఈజ్ మార్వలెస్, MARVELLOS. అక్కడ ఎల్ మార్వెల్ అంటే ఏంటి? వండర్ అని అర్థం. దానికి అది ఇఫ్ ఏ వర్డ్ ఎండ్స్ ఇన్ ఎల్, దానికి ఇంగ్లీష్ చేర్చిన ఏది చేర్చిన ఏమవుతుంది? డబుల్ అవుతుంది. గుర్తుందా? హౌస్ఫుల్, బ్యూటిఫుల్, సారోఫుల్ అట్లాగా. కాబట్టి ఇట్ ఈజ్ మార్వెలస్ టు సీ అగైన్. ఇట్ ఈజ్ ఎక్సైటింగ్ టు సీ అగైన్. ఇట్ ఈజ్ థ్రిల్లింగ్ టు సీ అగైన్. ఒకే సెంటెన్స్ని 4 రకాలుగా చెప్పేసరికి ఎక్కడైనా ఏ సెంటెన్స్ని మర్చిపోతే మరొక రకంగా మాట్లాడవచ్చు. ఇప్పుడు కాళేశ్వరం మార్కెట్కి ఒకే ఒక రకమైన రోడ్డు, ఒకే రోడ్డు ఉంటే ఇబ్బంది, చాలా బిజీగా ఉంటే ఎలా వెళ్ళాలో లేట్ అవుద్ది. మరొక రోడ్డు ద్వారా వెళ్ళామనుకోండి ఈజీగా చేరుకోవచ్చు. సో వన్ సెంటెన్స్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఎ డిఫరెంట్ వేస్. ఇఫ్ యూ ఫర్గెట్ వన్ వే యూ కెన్ ఫాలో ఎనదర్ వే. చూసారా? ఈ బుక్ యొక్క ప్రత్యేకత అదే అన్నమాట, ఎక్సర్సైజెస్. చూడండి మరొకటి, ఇట్ ఈజ్ గుడ్ టు సీ అగైన్. షీ అనే వెర్బ్ మారుతుంది ఇప్పుడు. ఇట్ ఈజ్ గుడ్ టు మీట్ యూ అగైన్ అండ్ ఇట్ ఈజ్ గుడ్ టు బీ విత్ యూ అగైన్. నీతో ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇట్ ఈజ్ గుడ్ టు సీ అండ్ హియర్ ఫ్రమ్ యూ అగైన్. నీ గురించి చాలా వింటున్నాను, చాలా ఆనందంగా ఉంది. ఇట్ ఈజ్ గుడ్ టు హ్యావ్ కాన్వర్సేషన్ విత్ యూ అగైన్. ఇట్ ఈజ్ గుడ్ టు టాక్ టు యూ అగైన్. టాక్ విత్ అనకూడదు ఎప్పుడు కూడా. టాక్ విత్, స్పీక్ విత్ అనకూడదని చెప్పాను. ఏమన్నాను మరి? టాక్ టు. ఓకే మై డియర్ ఫ్రెండ్, ఐ షల్ టాక్ టు యూ టుమారో. I want to and tell you some happy news. I shall talk to you again. Radha said to Krishna, darling, and today is not good day. ద్వాదశి రేపు అనమాట, ఏదో ఉంటుంది అనమాట, పంచమి లేకపోతే ఏదో ఉంది తదియ. సో ఐ షల్ టెల్ యూ సమ్ గుడ్ న్యూస్. ఏమి ఇప్పుడు చెప్పొచ్చు కదా, నో ఇట్స్ నాట్ ఏ గుడ్ డే. టుమారో ఐ షల్ టెల్ యూ అగైన్. ఐ షల్ టాక్ టు యూ అగైన్. షెల్ టాక్ టు యూ. ఆడవాళ్ళు చెప్పే శుభవార్త ఏంటో చెప్పండి. ఆడవాళ్ళు చెప్పే శుభవార్త ఏం చెప్పండి. భార్యలు కానీ ఆడవాళ్ళు చెప్పేది
ప్రెగ్నెంట్, ఇంకేముంది, యు ఆర్ గోయింగ్ టు బికమ్ ఏ ఫాదర్ డార్లింగ్ మై డియర్ ఫెలో. అది ఎట్లా అని పెళ్లి కాకముందేనే సహజీవనం చేశారు. మనదంతా కూడా ఫారెన్ కల్చర్ ఏర్పడుతుంది కదా ఇండియాలో కూడా. అందుకే పొల్యూషన్లో ఇదొక భాగము. ఏంటిది, వెస్ట్రన్ కల్చర్ అన్నమాట భారతదేశంలో ప్రవేశించడం. వ్యాలంటైన్ డే అంటే లవర్స్ డే, ఇది మన కల్చర్ కాదు. ఇట్ ఈజ్ నాట్ అవర్ ఇండియన్ కల్చర్ ఆర్ హిందూ కల్చర్. అవర్ కల్చర్ ఈజ్ డిఫరెంట్, కంప్లీట్లీ హ్యాజ్ ఇట్స్ ఓన్ స్పెషాలిటీ. అందువల్ల విదేశస్తులందరూ మన కల్చర్ని అనుసరిస్తున్నారు. అమెరికన్స్, ఫ్రెంచ్ పీపుల్, రష్యన్స్, జర్మన్స్, ఇంగ్లీష్ పీపుల్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి అన్నమాట ఇండియాలో తిరుపతిలో, వారణాసిలో అనేక ప్రాంతాల్లో పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. మన వివాహ వ్యవస్థ చాలా అపూర్వమైనటువంటిది, జన్మల బంధం అది. సో దే ఆర్ కమింగ్ టు ఇండియా అండ్ హ్యావ్ దేర్ మ్యారేజ్. కాబట్టి ఇట్ ఈజ్ గుడ్ టు హ్యావ్ కాన్వర్సేషన్ విత్ యూ అగైన్. ఇట్ ఈజ్ గుడ్ టు సీ అగైన్. దీనికి యూకు బదులుగా మరొక ఆబ్జెక్ట్ వేరుగా మారుతుంది. ఇట్ ఈజ్ గుడ్ టు సీ దెమ్ అగైన్. ఇట్ ఈజ్ గుడ్ టు సీ ఆల్ ఆఫ్ యూ అగైన్. మిమ్మల్ని అందరినీ చూస్తున్నందుకు నాకు ఆనందంగా ఉంది. ఇట్ ఈజ్ గుడ్ టు సీ ఎవ్రీబడి అగైన్. ఇట్ ఈజ్ గుడ్ టు సీ జాన్ అండ్ హెర్ అగైన్, జాన్ అండ్ హీజ్ వైఫ్ అగైన్. ఇట్ ఈజ్ గుడ్ టు సీ మేరీ అండ్ హెర్ హస్బెండ్ అగైన్. మేరీ ఆమె యొక్క హస్బెండ్ అయినటువంటి జాన్ను కూడా చూస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఇట్ ఈజ్ గుడ్ టు సీ అగైన్. చూడండి, ఒకే రకాల సెంటెన్స్ అనేక రకాలు. ఇట్ ఈజ్ గుడ్ టు సీ అగైన్ టుడే. ఉదయం కలిసాం, మళ్ళీ సాయంకాలం కలిసినందుకు ఆనందంగా ఉంది. ఇట్ ఈజ్ గుడ్ టు సీ అగైన్ దిస్ వీక్. ఈ వారంలోనే మళ్ళీ కలిసినందుకు ఆనందంగా ఉంది. ఇట్ ఈజ్ గుడ్ టు సీ అగైన్ డ్యూరింగ్ అవర్ వెకేషన్. సెలవుల్లో మళ్ళీ కలిసినందుకు ఆనందంగా ఉంది. ఇట్ ఈజ్ గుడ్ టు సీ అగైన్ షోన్ అగైన్. ఇంత త్వరగా కలుసుకునేందుకు ఆనందంగా ఉంది. ఇట్ ఈజ్ గుడ్ టు సీ యూ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం. చాలా కాలం తర్వాత కలుసుకునేందుకు ఆనందంగా ఉందని ఇట్లా ఉంటుందన్నమాట. ఇట్ ఈజ్ గుడ్ టు సీ అగైన్. ఇట్ ఈజ్ వండర్ఫుల్ టు సీ అగైన్. ఇట్ ఈజ్ వండర్ఫుల్ టు మీట్ యూ అగైన్. చూడండి, డిఫరెంట్ వెర్బ్స్. ఇట్ ఈజ్ వండర్ఫుల్ టు మీట్ ఆల్ ఆఫ్ యూ అగైన్. ఇట్ ఈజ్ వండర్ఫుల్ టు మీట్ యూ ఆల్ ఆఫ్ యూ సో సూన్ అగైన్. ఇట్ ఈజ్ వండర్ఫుల్ టు బీ విత్ యూ ఆల్ ఆఫ్ యూ అగైన్. మేము మీతో అందరినీ, మీతో చాలా కాలం తర్వాత మీతో అందరితో పాటు ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. చూసారా, వేర్ హ్యావ్ యూ బీన్ లేట్లీ అని రెండవ కాన్వర్సేషన్లో చెప్పాడు. వేర్ హ్యావ్ యూ బీన్ లేట్లీ, వేర్ హ్యావ్ యూ బీన్ రీసెంట్లీ. ఈ మధ్యన ఏమైపోయారా అని అడుగుతున్నాడు ఫ్రెండ్ని. వేర్ హ్యావ్ యూ బీన్ సిన్స్ జూన్ కలుసుకున్నాం, అప్పటి నుంచి ఏమైపోయామని. వేర్ హ్యావ్ యూ బీన్ దిస్ పాస్ట్ వీక్, క్రితం వారం నుంచి ఏమయ్యామని. వేర్ హ్యావ్ యూ బీన్ ఫర్ ది లాస్ట్ అండ్ సిన్స్ లాస్ట్ మంత్. అక్కడ సిన్స్ ఉండాలి, ఎందుకో ఫర్ రాశాడు అక్కడ. పర్టిక్యులర్ మంత్ చెప్పినప్పుడు సిన్స్ రాయాలి. ఫర్కి సిన్స్కి డిఫరెన్స్ చెప్పాను మీకు ప్రిపోజిషన్లో. వేర్ హ్యావ్ యూ బీన్ సిన్స్ లాస్ట్ మంత్. వేర్ హ్యావ్ యూ బీన్ సిన్స్ స్కూల్ ఫినిష్డ్. సిన్స్ క్లాస్ వచ్చినప్పుడు దాంట్లో సింపుల్ పాస్ట్ టెన్స్ రాయమని చెప్పాను, గుర్తుందా? I have not played cricket since I left college. And where have you been since school finished? Where have you been lately? Where have John and you been lately? Where has everyone been lately? ప్రతి వాళ్ళు ఏమయ్యారని అదే అన్నమాట. వేర్ హ్యావ్ యూ బీన్ లేట్లీ. వేర్ హ్యావ్ యూ బీన్ రీసెంట్లీ. లేట్లీ అంటే రీసెంట్లీ, ఈ మధ్యన ఏమైపోయామని. వేర్ హ్యావ్ ఆల్ ఆఫ్ యూ బీన్ రీసెంట్లీ. Where have all of you been since last July? And where has that student been since last July? Where has that student been this past week? ఈ విధంగా అన్నమాట వస్తుంది. ఇది సడన్ మీటింగ్ అయితే ఎలాగ ఉంటుంది.